హాయ్. ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూసారా? అసలు ఎంత ఈగోయిస్ట్‌గా బిహేవ్ చేస్తున్నాడు నూకరాజు. ఆ అమ్మాయి ఎంత అర్థం చేసుకుంటుందో తెలుసా? ఇయాల రేపు పోరా గొట్ట నువ్వు కాకపోతే ఇంకొకరిని చూసుకుంటా అనే రోజులు ఇవి. అలాంటిది ఆ పిల్ల ఎంత స్మూత్‌గా మాట్లాడుతుంది, అతన్ని ఎంత అర్థం చేసుకుంటుంది, ఎంత ప్రేమిస్తుంది. ఈ అమ్మాయి ప్రేమించినంతగా నూకరాజు ఆ అమ్మాయినైతే అస్సలు ఇష్టపడడం లేదనిపిస్తుంది. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ ఈగో ఉంది తనకి. నా మాటే నెగ్గాలి, నేనే నెగ్గాలి, నా మాటే చెల్లుబాటు అవ్వాలి, నాదే పై చెయ్యి ఉండాలా అనేసి మేల్ ఈగో అయితే చాలా ఉంది తనకి. అబ్బా ఏమీ లేదబ్బా, చిన్న విషయము. ఇతను నూకరాజు సంధ్య వాళ్ళతో డీల్ మాట్లాడుకున్నాడంట. ఏమీ లేదు, నా పాలు ఉన్నాయి మా దగ్గర, పాలు మీకు ఇస్తాము, మీ దగ్గర ఉన్న ఎగ్స్ మాకు ఇచ్చేసేయండి అనేసి డీల్ అయితే మాట్లాడుకున్నారనమాట. ఆ విషయము పాపము ఆశకి తెలీదు. దానికోసం ఏం చేసింది, రాజు నువ్వు పాలు వాళ్ళకి ఇచ్చేసావా అని అడిగింది. అది కూడా నిదానంగా అడిగింది పాపము. అడిగేసరికి పక్కకు వచ్చేసి, ఏంటి నువ్వు అందరి ముందర అడుగుతున్నావు, ఏంది నువ్వు, మేము డీల్ మాట్లాడుకున్నాం కదా, పాలు ఇచ్చేసాము, ఇప్పుడు ఏం చేయాలి, కావాలంటే అడుగు, కావాలంటే తీసుకో అని చెప్పంటే, నాకు తెలీదు రాజు, అక్కడ అరటిపండు అన్నావు, యాపిల్ అన్నావు, నువ్వు యాపిల్ కనిపించట్లేదు అని కూడా అంటా ఉన్నావు కదా రాజు, దానివల్ల నేను అడిగాను, పాలు ఇచ్చావా అని చెప్పి నేను అడిగాను రాజు అనేసరికి, నీకు 3 వారాల దాకా బాగున్నావు, ఆ తర్వాత మైండ్ పని చేయకుండా పోయింది నీకు అని చెప్పేసి అది పనిగా తీసుకొచ్చి రూల్స్ మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉండేసరికి ఆ పిల్లకి పాపం బాధ వేసి, అన్నిటికీ ఎందుకు రాజు ఇలా రూల్స్ మాట్లాడుతున్నావు, నేను ఏమన్నాను, నేను రాజు పాలు ఇచ్చావా అన్నాను, లేదమ్మా అని చెప్పేస్తే అక్కడితో అయిపోతుంది. అలా కాకుండా ఎందుకు రాజు ఇలా తిడుతున్నట్టు మాట్లాడుతున్నావు అని అయితే అంటుంది. అనేసి ఇంకా ఏడ్చుకుంటా వెళ్ళిపోతుంది. ఏడ్చుకుని వెళ్ళిపోయి ఇంకా ఈయన వచ్చేసి బీయింగ్ బ్యాగ్ తీసుకొచ్చుకొని ఆ బయట వచ్చి కూర్చుంటాడు. అప్పటికి అతను వచ్చి అడుగుతారు, ఎవరు, భాను వచ్చి అడుగుతాడు, ఏమైందంటే మేము బ్రేకప్ చెప్పాను అందుకే ఏడ్చుకుంటా పోయింది అని చెప్పేసి అయితే ఆయనతో అంటాడనమాట. ఆ తర్వాత బిట్టు కూడా చూస్తాడు, ఎందుకు ఏడుస్తావు అని చెప్పి బిట్టు చూస్తాడు. బిట్టు వచ్చేసి అమ్మాయిని ఏడబాక అని చెప్పేసి ఆ అమ్మాయికి అయితే చెప్తాడు, బాగా ఓదారుస్తాడు. లేదు నేనేం అనకపోయినా అరుస్తున్నాడు అని చెప్పేసి అంటూ నిజంగానే ఆ పిల్ల దొరకడము అతని అదృష్టం. అసలు ఎంత అర్థం చేసుకుంటుందంటే, తన తప్పు లేకపోయినా వచ్చి సారీ చెప్పింది. తనకి వచ్చేసి, సారీ రాజు నాదే తప్పు అంటే, ఏడ్చుకోపో, మళ్ళీ ఎందుకు వచ్చావు, నువ్వు ఏడ్చుకుంటూ కంటిన్యూ చేస్తున్నావుగా, ఏడ్చుకోపో, నువ్వు ఏడుస్తున్నావు అని 10 మందికి చెప్పుకోపో, 10 మందికి తెలియజేయిపో అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ కానీ లవర్ కానీ మామూలుగా మనల్ని ఇష్టపడే వాళ్ళైతే ఏం చేస్తారు, అయ్యో ఏడ్చుకుంటా పోయిందా అని మన దగ్గరకు వచ్చి, అది కాదమ్మా నీకు పాలే కదా, ఉండు నీకు ఒక గ్లాస్తో తీసుకొచ్చి ఇస్తా అని చెప్పని అంటారు. లేదంటే ఏడవకమ్మా, ఈ పాల గురించి పండ్ల గురించి ఎందుకు గొడవ, చూసే వాళ్ళకు కూడా బాగుండదు కదమ్మా అని చెప్తారు. అవునా కదా? అట్ట చెప్పలా, ఆ పిల్ల అక్కడ ఏడ్చుకుంటా ఉంటే ఇక్కడ పడుకొని మళ్ళీ ఆ పిల్ల వచ్చి సారీ చెప్పడానికి వస్తే, ఎందుకు వచ్చావు, ఏడ్చుకోపో, అందరికీ చెప్పుకోపో అని మాట్లాడుతున్నాడు. నిజంగా మన రాధా గారు కూడా అన్నారు కదా, నేను కానీ నా కూతురు కానీ ఉంటే నీకు ఇవ్వడానికి మాత్రం నేను అస్సలు అంగీకరించాను, నీకు ఇవ్వడానికి నేను చాలా భయపడతాను అంటే, ఐ మీన్ ఇష్టం లేదు అని చెప్పి అన్నారు కదా. దీనికి మేల్ ఈగో ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో చాలా గప్పుడు బలుపు అయితే ఉంది. ఏం చూసుకోను, అందం ఏమన్నా ఉందా, పెద్ద 6 అడుగుల అందగాడా, లేకపోతే బాగా ఫిజికల్ ఫిట్నెస్ ఏమన్నా ఉందా, ఏమీ లేదు కదా. ఆస్తి ఏమన్నా ఉందేమో తెలియదు. మామూలుగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు, ఆస్తి పాస్తులు ఏమీ లేవు, ఆ ప్రోగ్రామ్ చేసుకున్న డబ్బులే, కామెడీ చేసుకున్న డబ్బులే అని చెప్తున్నాడు. ఆస్తి పాస్తులు లేవు. ఈ పిల్ల మంచిగా అర్థం చేసుకుంది, 8 years నుంచి తనతో ఉంది. అలాంటి అమ్మాయితో ఎలా ఉండాలా? నిన్న మీరు చూసారా, ఆ టీషర్ట్లో దాంట్లో పెట్టిన దాంట్లో కూడా ఆ పిల్ల చెప్తుంది, నన్ను అర్థం చేసుకోవాలి, ఎందుకంటే నాకు దేవుడు బుర్ర ఇచ్చాడు, నన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పేసి తను అంటుంది కదా. అసలు అర్థమే చేసుకోడు, అసలు ఏం పర్లేదబ్బా, పాస్తులు ఏమి వల్ల అర్థం చేసుకునే మొగుడు ఉంటే చాలు. నిజంగా అర్థం చేసుకునే మొగుడు కానీ అర్థం చేసుకునే లవ్వర్ కానీ ఉంటే చాలు. మా ఆడవాళ్ళది ఏముంది, చిన్న ఆశలే. అంతసేపు మీకేం తెలీదు, అన్నీ మాకే తెలుసు అంటే మేము కూడా ఏదైనా చేయాలి కదా. అలాంటోడు నాకు నా లైఫ్లో కూడా ఉన్నాడు, నా మొగుడు.
నేను పట్టించుకోవట్లేదు నేను. ఎందుకంటే టార్చర్, సెకండ్కి ఒక టార్చర్, అన్నీ నాకే తెలుసు అని అన్నట్టు మాట్లాడతారు. అందుకే నేను కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఉంటారు, కాకపోతే పెళ్ళైపోయి మళ్ళీ వేరే వాళ్ళని చేసుకోవడము అంటే ఇదంతా అయ్యే పనులు కాదు. కొంచెం గౌరవంగా పెరిగిన వాళ్ళు ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకోరు. ఆ పిల్లకి పాపము పెళ్ళి అవ్వలేదు, మళ్ళీ దేవుడు ఒకవేళ సెకండ్ ఛాన్స్ ఇస్తే ఇచ్చినట్టే కదా. ఆ అమ్మ వేరే పెళ్లి కూడా చేసుకోవచ్చు, అతను వదిలేసి వెళ్ళొచ్చు. ఎందుకంటే వెరీ టార్చర్ పెడుతున్నాడు ఆ పెళ్ళిని, ఏడిపించుకొని తింటున్నాడు. అసలు ఏడవద్దు 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 అంటాడు, నువ్వు ఏడిస్తే నాకు ఇష్టం లేదు అంటాడు. కానీ కావాలని ఆ పిల్లని ఏడిపించుకొని తింటాం అన్నాడు. అసలు ఆ పిల్ల వాడికి అసలు ఆ పిల్లకి వీడు సెట్టే కాడు. అసలు అది ఏం పేరు నోకరాజు కాదు, నరకం చూపిస్తున్నాడు, నరకరాజు అని పెట్టుకోవాల్సింది అతని పేరు. ఇంకా రెగ్యులర్గా ఏం జరిగిందో చెప్పుకుంటా పోతాం. నిన్న సగం అయింది కదా, ఇంకా ఈరోజు వచ్చేసి వీళ్ళు మాట్లాడతారనమాట. నిన్న సగం అయింది కదా, ఈరోజు వచ్చేసి ఎవరు మాట్లాడతారంటే వాసంతి వాళ్ళు మాట్లాడతారు. వాసంతి వచ్చేసి చెప్తుంది, అతను ఒక 2 సినిమాలు ఏమో చేశాడంట. 2 సినిమాలు చేసినానికి 3 years అతను మామూలుగానే ఏం పని లేకుండా అతను ఉండిపోయాడంట. అదే అమ్మాయి చెప్తుంది వాసంతి. అలా ఉండిపోయాడు. ఇంకా ఏదైనా ఇంట్లో పూలు తీసుకురమ్మన్నా ఇంకేమన్నా తీసుకురమ్మన్నా అతనైతే తీసుకుని రాడు. ఎందుకు అంటే జిమ్ ఎప్పుడు 24 గంటలు 12 hours జిమ్లోనే ఉంటాడు తను అని చెప్పి అయితే చెప్తా ఉంది. పొట్ట చూసుకో, జిమ్కి వెళ్ళు అని చెప్పింది వాసంతే కదా, అందుకే ఆయన జిమ్లోనే ఉండిపోతున్నాడు, జిమ్లోనే ఉంటున్నాడు. ఏదైనా చెప్తే ఆ షాప్ మూసేస్తున్నారు, ఈ షాప్ మూసేస్తున్నారు అని చెప్తారు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే అంటుంది. తినైతే ఏం చెప్తాడంటే, నేను ఏదైనా బిర్యానీ ఏదైనా మంచిగా మాట్లాడడానికి తన దగ్గరకు వస్తాను, నాతో మంచిగా మాట్లాడదు, ఏదో కసిరినట్టు మాట్లాడుతుంది. అది కూడా కాకుండా నేను ఏదైనా బిర్యానీ తింటావా అని చెప్పి తీసుకొస్తే ఐఎమ్ ఇన్ డైట్ అని చెప్పి ఒక రకమైన స్లాగ్లో చెప్తుంది. అలా చెప్పిందే కాకుండా ఆ సైకిల్ దొక్కుకుంటా అక్కడ కూర్చొని ఆ కాగితంతో సహా నాకు తింటుంది. పానీపూరి అంటే ఇష్టము, జంక్ ఫుడ్లు ఎక్కువ తింటుంది తను. ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది, కానీ అదే ఇంటి దగ్గర అట్లనే బాగా తింటుంది. అంటే అమ్మ ఒక్క చూపు చూసింది, ఏంట్రా నన్నే అంటావా అన్నట్టు చూసింది వాసంతి వచ్చేసి. అంటే వీళ్ళకి కూడా వాళ్ళకి సెట్ అవుతున్నట్లేదు ఇంట్లో కూడా. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు నటిస్తున్నారు, కానీ మామూలుగా వేసుకుంటే వాళ్ళకి అసలు మామూలుగా ఇంట్లో మాత్రము సరిగా ఉండేటట్లేరు. వీళ్ళు గొడవలతోనే ఉండేటట్టు ఉన్నారు. కాకపోతే మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి కొంచెము బాగా ఉండాలి కాబట్టి నటించాలి కాబట్టి అలా నటిస్తున్నారు, కానీ లేకపోతే ఏమీ లేదనిపిస్తూ ఉంది నాకైతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి చెప్తాడు, కూర్చొని తింటా ఉంటుంది. అంటే చాక్లెట్లు తినొద్దు, మన రేపు ఫ్యూచర్కి కావాలి, ఫ్యూచర్కి పనికొస్తుంది కదా అని చెప్పేసి అంటారు. వీళ్ళు కూడా మాట్లాడతారు. భాను జాను వాళ్ళు కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు. జాను ఉండి చెప్తుంది, ఇప్పుడు 2 లక్షలున్నా ఊరికే ఖర్చు పెట్టేస్తాడు, అలా ఖర్చు పెట్టకుండా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం చూసుకోవాలా అని చెప్తుంది. ఇప్పుడు అతను బయట తిరుగుతాడు, వస్తాడు, వచ్చేటప్పుడు నా కోసం ఏమన్నా తీసుకురావచ్చు కదా, అలా తీసుకురాకుండా ఇక్కడికి వచ్చి నీకు ఆర్డర్ పెట్టాలా అని చెప్పి అయితే అడుగుతాడు. అలా కాకుండా తన చేతులతో ఏదైనా తెస్తే తింటాం కదా అని చెప్పి అయితే తనైతే అంటుంది. ఇక భాను వచ్చి ఏం చెప్తాడు అంటే, నువ్వు మా రిలేటివ్స్తో కలవడం లేదు, అసలు మా రిలేటివ్స్తో కలవాలి నువ్వు, ఎందుకంటే మనం ఇప్పుడు ఇలాగే ఉన్నాం కదా, రేపు ఏదైనా మంచాన పడతాము, మన వాళ్ళు వచ్చి మనల్ని చూడాలి కదా, నువ్వు వచ్చి వాళ్ళతో కలవాలా అని చెప్పేసి చెప్తాడు. ఓకే నేను వచ్చి కలుస్తానులే అని చెప్పి అయితే ఈ అమ్మాయి అయితే చెప్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్లో అనమాట. కిచెన్లో వీళ్ళంతా సర్దుకుంటా ఉంటారు. కిచెన్లో సర్దుకుంటున్నప్పుడు యాపిల్ కనిపించుకుంటా పోతుంది. యాపిల్ ఎట్టుపోయింది అని చెప్పేసి అయితే వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఎవరు తీసుకున్నారు యాపిల్ అంటే ఏమో తెలియదు అని చెప్పి మాట్లాడుకుంటేసరికి ఇప్పుడు ఇతరు ఉన్నారు కదా, నటరాజ మాస్టర్ ఉన్నారు కదా, నటరాజ మాస్టర్ ఒక 6th రూమ్ అదే వాడుకుంటున్నారు అనుకుంటా. వాళ్ళకి ఆ రూమ్ వాడుకోవద్దు అన్న బోర్డు అయితే వస్తుంది, అంటే క్లోజ్ చేయమని బోర్డు వస్తుంది. దానికి నటరాజు వాళ్ళ వైఫ్ చెప్తుంది, మేము అక్కడ సామాన్లు పెట్టుకున్నాం మేము, కానీ హాల్లోనే ఉంటాం, బయటే ఉంటాము, కానీ బాత్రూమ్ దగ్గర మాత్రం పోతాము. ఆ వస్తువులు ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఎట్లాగా, మేము అక్కడ మాకంతా కాస్ట్లీ వస్తువులు, తాళిబొట్టు అవంతా అక్కడే ఉంది అనేసి ఆవిడైతే చెప్తుంది. అయినా కూడా ఆయన చెప్పాడనమాట, ఎవరు లవ్ గురు చెప్పుంటాడు, అది మనకేం చూపించారులే, లవ్ గురు చెప్పుంటాడనమాట. మళ్ళీ ఖాళీ చేయాలా అని చెప్పేసి చెప్పుండేసరికి ఇంకా ఆమె వెళ్ళి అమ్మాయికి దగ్గర చెప్తుంది అనమాట. నటరాజు మాస్టర్ లవ్ గురిని బెదిరిస్తాడు తెలుసా, ఇదిగో లవ్ గురు మేము ఇక్కడ ఉంటున్నాం అంతే,
మేము బాత్రూమ్కి మాత్రం ఆడికి పోతాము, నీకు ఏమన్నా గొడవలు కావాలంటే చెప్పు, నేను గొడవలు పెట్టుకుంటా అని చెప్పి ఆయన్ని బెదిరిస్తున్నాడు ఈయన లవ్ గురిని. ఏం మనిషో ఈయన, వామ్మో అనిపించింది నాకైతే. ఇంకపోతే ఇంకా వీళ్ళు ఆసియా వాళ్ళు ఉన్నారు కదా, ఆసియా వాళ్ళు కూడా ఇప్పుడే చెప్పాను కదా, చెప్పిన తర్వాత పాపము ఎంత సాధించుకొని తింటున్నాడంటే అంత సాధించుకొని తింటా ఉన్నాడబ్బా. మళ్ళీ కూడా వాళ్ళకి నోటీస్ వచ్చినట్టయితే ఉంది వీళ్ళకి. ఇంకా ఆ తర్వాత వీళ్ళు ఒక ఇల్యూషన్లో ఉన్నారు. ఎవరు తెలుసా? నోకరాజు అంటున్నా, మాస్టర్ వాళ్ళ వైఫ్. మాస్టర్ వచ్చేసి వాళ్ళ వైఫ్తో వైఫ్ వచ్చి మాస్టర్తో అంటుంది అనమాట, ఇక్కడ గ్రూపులు కట్టాయి నీకు తెలుసా అంటే, తెలుసు అంటే ఎవరు అంటే చెప్పలా. ఆయన ఎవరు అంటే ఎవరు ఉంది ఇంకా ఎవరు వీళ్ళు తప్ప మిగతా అంతా గ్రూప్ అని చెప్తుంది. ఎవరు? వాళ్ళ ఫ్రెండ్ ఉన్నది కదా అంజలి పవన్ తప్ప మిగతా వాళ్ళంతా ఇదిగో చూసావా ఇప్పుడు ఆ పెళ్ళి ఉంది, ఎవరు సంజయ్ కిడ్ అనుకున్నావా? కాదు, ఆ అమ్మాయికి అన్ని తెలివితేటలున్నాయి. మనము అయ్యో పాపం అని చెప్పి మనం అంటాము, మనలాగా కాదు, మనం ఎవరి దగ్గర లాక్కోము పీక్కోము, మనలాగా అందరు ఉంటారనుకున్నావా? కాదు అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట. అని చెప్పేసరికి అవునవును అని చెప్పంటే, అదిగో నీకు ఒక 4 పాయింట్లు చెప్తాను, ఎవరితో గొడవ పెట్టుకోబాక, ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయబాక అని చెప్పేసరికి నేనేమి చేయను అనేసి మాస్టర్ అయితే చెప్తాడు. ఎలా అయినా సరే మనం విన్ అయ్యి తీరాలా, కప్పు కొట్టి తీరాలా. మనం ఇక్కడ నుంచేసి జడ్జీల మనసులో మనము ప్లేస్ తెప్పించుకున్నది. ఇట్టుంటే ప్లేస్ ఏం వస్తుంది, నా మంది మీద పడి ఆడస్తా ఉంటే ఆడాలిగానే అని చెప్తుంది. పూర్తిగా ఆయనలాగే మారిపోయింది కదా ఈమె అని చెప్తుంది. ఏమో అని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇప్పుడు ఇటు చూస్తున్నాము అని చెప్పారు కదా, మనల్ని వాళ్ళు పెట్టుకున్నా కూడా మనం అలాగే చూస్తాం కదా అని చెప్పేసి అయితే అంటాడు. ఇంకా తర్వాత పాపం ఆసియా ఉంది కదా, ఆసియా వచ్చేసి ఆ భీమ్ బ్యాగ్ దగ్గర కూర్చోంటే వచ్చి మళ్ళీ అడుగుతుంది, సారీ అంటే, సారీయా పల్లె వద్దుపో, సారీ ఏం పల్లె పో, ఏడ్చుకోపో అన్నట్టయితే మాట్లాడతాడు. ఇంకా ఆమెను వచ్చేసి నీతో కూడా వచ్చి ఓదారుస్తుంది. నీకు పెళ్ళైన తర్వాత 1 సంవత్సరమే, ఆ తర్వాత నీ మొగుడు కొంగు పట్టుకొని తిరుగుతాడు అని చెప్పానంటుంది. ఏం కొంగు పట్టుకొని తిరుగుతాడు అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం జరిగిందంటే చెప్తా, ఒక నిమిషం. శ్రీమికి వచ్చేసింది అప్పుడు, తరికెడతాయి అనుకుంటా శ్రీమికి వచ్చేసింది. శ్రీమికి వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళ పలకరిస్తుంది. కొత్త కపులు వచ్చారు కదా, న్యూ కపుల్ని పలకరించి, ఎవరితో మీతో ప్రేమగా ఉన్నారు అంటే, మాతో భాను వాళ్ళు ప్రేమగా ఉన్నారు మాతోటి అని చెప్పేసి, భాను అని చెప్పని అంటుంది. ఎవరు బాగా పలకరించలేదు అని చెప్పానంటే, మాతో పలకరించింది వీళ్ళే, సోనియాను పలకరించలేదు అని చెప్తారనమాట. సోనాలి అంటాడు, ఆయనకి పేరు సరిగా గుర్తు రాలేదు, సోనాలి పలకరించలేదు అని చెప్పని అంటాడు. అనేసరికి ఆ అమ్మాయి ఏమో అంటుంది, సోనియా కూడా వచ్చేసి, సరే మీకు ఎలా ఉంది ప్యారడైజు అని చెప్పి అడుగుతుంది అనమాట. అవన్నీ భానుజాన్ వాళ్ళని. బాగుంది, కొత్తగా ఉంది, ఒక హోటల్లో రూమ్ లాగా ఉంది అనేసరికి ఇంక అక్కడ సిద్ధు ఉంటాడు కదా, సిద్ధు జోకేస్తాడు, ఇక్కడ హోటల్లో కాబట్టి ఎలాంటి టార్చర్ ఉండదు, ఇక్కడ మాత్రం టార్చర్ ఉంటుంది అని అయితే జోకేస్తాడు. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి మిషన్ ఇంపాసిబుల్ అనే టాస్క్ అయితే పెడతానని చెప్పేసి చెప్తుంది అనమాట. ఎన్ని కొంతమంది సాఫ్ట్గా ఆలోచిస్తాము, కొంతమంది కష్టపడి పనిచేస్తారు. రెండు రకాలుగా పెడతాం. మీరు ఎవరు కష్టపడి ఆడేవాళ్ళు, ఎవరు సాఫ్ట్గా ఆడేవాళ్ళు ఎంచుకోండి, నేను మళ్ళీ వస్తానని చెప్పేసి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ముగ్గురు సాఫ్ట్గా ఆలోచిస్తాము అని చెప్పనన్నారు. అంటే సాఫ్ట్ గేమ్ ఆడతాము అన్నారు. ఎవరెవరు అంటే శివు అండ్ ప్రియాంక, అతనికి కాలు బాగలేదు కాబట్టి సాఫ్ట్గా ఆడతాము అని చెప్పనన్నారు. ఇంకా అంజలి పవన్ వాళ్ళు సాఫ్ట్గానే అన్నారు. ఇక భాను జాను వీళ్ళు కూడా సాఫ్ట్గానే ఆడతాము అని చెప్పినారు అనమాట. ఇంకా మిగతా వాళ్ళంతా హార్డ్గానే ఆడతా ఉంటే డిస్కస్ చేసుకుంటారు కదా, వాళ్ళంతా డిస్కస్ చేసుకొని ఇంకా హార్డ్గానే ఆడతాము అని చెప్పేసి అయితే ఇంకా సిద్ధు వాళ్ళంతా మొత్తం ఇంకా హార్డ్గానే ఆడతాము అని చెప్పినారు. ఇంకా శ్రీమికి వచ్చేస్తుంది. శ్రీమికి వచ్చి హార్డ్ వాళ్ళందరికీ గొప్ప గేమ్ పెడుతుంది అనమాట. మంచి గేమ్ పెడుతుంది. ఒక బ్రిస్క్ ఉన్నాయి కదా, ఆ బ్రిస్క్ ఎల్లో, వైట్, గోల్డ్ అనే కలర్స్ వేసేసి ఎవరు ఎక్కువ తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి అని చెప్పేసి అయితే పెడుతుంది. బాగా లాక్కొని పీక్కునేది అనమాట. నటరాజుకి ఇష్టమైన టాస్కే, WWE టాస్క్ అడిగాడుగా ఆయన, తోసుకొని పీక్కునే టాస్క్ కావాలి కదా, అదే పెట్టినారు. నేను షార్ట్గా చెప్పేసుకుంటా పోతానులే, వాళ్ళు అట్టాడారని మీరు కూడా చూస్తారు కదా. అది పెడతారు. ఇంకా సాఫ్ట్ వాళ్ళకి వచ్చేసి ఏదో ఒక
పజిల్ లాగా అనమాట. దాంట్లో వచ్చేసి పొడుపు కథలు కావచ్చు, ఇంకేదైనా కథలు కావచ్చు, అలా పెడతారనమాట. సరే ఇంకా హార్డ్ దాంట్లో వచ్చేసి నటరాజు వాళ్ళు వీళ్ళంతా బాగానే ఆడారు. ఫస్ట్ ప్లేస్లో వాడు ఎవరు వచ్చారు తెలుసా? ఫస్ట్ ప్లేస్లో వచ్చింది వీళ్ళే. ఎవరు మర్చిపోయా పేరు, అతని పేరు మర్చిపోయా, కరెక్ట్గా నోకరాజు ఆశ ఫిజికల్గా భలే ఆడుతుంది అబ్బా. ఆ పిల్ల బిగ్ బాస్ వస్తే సూపర్గా చించి పడేస్తుంది. ఆ పిల్ల భలే ఆడుతున్నది. ఇంకా దీంట్లో వచ్చేసి సెకండ్ ప్లేస్లో నటరాజు మాస్టరు వీరున్నారు కదా వాసంతి వాళ్ళు సెకండ్లో వచ్చారు. ఇంక మిగతా వాళ్ళు థర్డ్ అయితే వచ్చారనమాట. బాగానే లాక్కున్నారు. లాస్ట్ పాయింట్స్ ఎవరికి వచ్చింది అంటే కొత్తగా వచ్చారు కదా పేరు అమీర్ అండ్ అభినయ లాస్ట్ వచ్చారు కదా కొత్త పేర్స్, అభిమానిక వాళ్ళైతే లాస్ట్ వచ్చారనమాట. ఇంకా సాఫ్ట్స్ దాంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి భాను జాను వాళ్ళు ఆడేసి అక్కడ ఏమీ లేదు, మనీ తీసుకురావాలా, లెక్క పెట్టుకొని చెప్పాలా, అదే సాఫ్ట్గా. అది తీసుకెళ్ళి లెక్క పెట్టే దాంట్లో వాళ్ళు ఇప్పుడంతా మనకి క్యాలిక్యులేషన్ ఇలా 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 చూసుకొని చెప్పేస్తాం కదా, అట్ట కాదు, వాళ్ళు లెక్క పెట్టి చెప్పాలన్నమాట. ఫస్ట్ భాను జాను వాళ్ళు చెప్పేసి అయ్యయ్యో తప్పైపోయింది శ్రీముఖి ఇవ్వవా అని చెప్పని అడుగుతారు. ఆ తర్వాత శివ వాళ్ళు కూడా పెట్టేస్తా కానీ తప్పు చెప్తారు. వీళ్ళు అంజలి పవన్ వాళ్ళు లాస్ట్ దాకా అమ్మ నేను ఒక 5 నిమిషాల్లో చేస్తామా, ఒక 5 నిమిషాల్లో చేస్తా. భాను జాను వాళ్ళు కూడా అసలు పెట్టేసి అయ్యో మిస్ అయిపోయింది అనుకుంటారు. ఇంకా అంజలి పవన్ వాళ్ళు వచ్చేసి అసలు పెడతా ఉంటారు కదా, వాళ్ళకి హ్యాపీగా పెడతారనమాట. కానీ అట్ట కూడా ఎంతో టైం తీసుకున్నా కానీ వాళ్ళు కూడా తప్పే పెట్టినారు. పెట్టేసిన అయితే ఫస్ట్ ఎవరు పోయారు, భాను వాళ్ళు ఓడిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు పోయారు, ప్రియాంక వాళ్ళు పోయారు. ఆ తర్వాత వీళ్ళు కూడా పోయారనమాట. కాకపోతే ఏంటంటే ఆ డబ్బులకి అంటే శ్రీముఖి ఇంత అమౌంట్ అని చెప్పింది కదా, ఆ అమౌంట్కి ఇంత దగ్గరలో ఎవరి అమౌంట్ ఉందో వాళ్ళే విన్నర్ అని చెప్పననింది. ఆమె చెప్పకముందే సంఖ్యకేస్తుంది ఎవరు అంజలి పవన్. ఆ తర్వాత మీరు పోయినారు సంఖ దిగుతుంది. ఆ తర్వాత మీరే దగ్గరలో ఉన్నారు అని చెప్పని అంటుంది. వాళ్ళే ఫస్ట్ ప్లేస్లో. అంటే ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి హార్డ్వేర్ టాస్క్లో వచ్చేసి నోకరాజు అండ్ ఆసియా ఉన్నారు. ఇటు సైడ్ వచ్చేసి అంజలి పవన్ అయితే ఉన్నారనమాట. అదే ఈ రోజు జరిగిన టాస్క్. ఇంకా నటరాజు మాస్టర్ కూడా సిద్ధు నా రాయి లాక్కోవడానికి అది ఉన్నాయి కదా, ఆ బ్రిక్స్ లాక్కోవడానికి వచ్చాడు కదా, ఆ పని చెప్తా అని చెప్పేసి కారాలు మిరియాలు నూరుతా ఉన్నాడు. ఇదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. షార్ట్ అండ్ స్వీట్ గా లాగేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్.